హల్లెలూయా. దేవాది దేవుని యొక్క నిత్యమైన సన్నిధి మన మధ్యలో ఉంది. హల్లెలూయా. మహిమ కలుగును గాక. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇస్ ద సేమ్. పరలోకమందు ఎలా ఉన్నాడో భూమి మీద కూడా అలాగే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన మధ్యలోనికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క నామాన్ని మనం గర్వపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడాలని మనం కోరుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో డిస్టర్బెన్స్ ఏమన్నా కూడా ఏమన్నా వాక్యం మీద మనం ధ్యానించడం. ఇదేమో ప్రభువే మనతో ప్రత్యేక రీతిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము బుక్ ఆఫ్ మాథ్యూ 8th chapter 23 నుండి 28 వరకు చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. ఆయన నిద్రించుకుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపి, అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు అనేక మంది జన సమూహంలో కూడా ఉంటున్నాడు. ఆయన ఒక్క ప్రాంతంలోనే పరిమితమైన వాడు కాదు. హల్లెలూయా. యేసు ప్రభు సేవా పరిచర్య కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే పరిమితమైంది. ఆయన సేవా పరిచర్యలో దేవాది దేవుని ఏదైతే తనకు తెలియజేస్తున్నాడో, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్తున్నాడో, వెళ్ళి దేవుని యొక్క సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రకటించే క్రమంలో నేను చూస్తున్నాను, ఆయన గ్రామాలకు వెళ్ళినాడు, ఆయన పట్టణాలకు వెళ్ళినాడు, ఆయన గొప్ప గొప్ప స్థలాలకు మందిరాలలోనికి వెళ్ళి ఆయన బోధించినాడు. హల్లెలూయా. అలాగే అనేక మందిని స్వస్థపరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ క్రమంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే సందర్భం మన మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది. వారు ఒక దగ్గరికి వెళ్దాము. ఒకసారి బుక్ మార్కులో మీరు ఇక్కడ పెట్టుకుని 2 సందర్భాలలో కొన్ని విషయాలను నేను ఈ దినం మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఇక్కడ చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో 4:35 మార్కు. సాయంకాలం అండి. సాయంకాలం వారు ఎక్కడికి వెళ్తున్నారు? అద్దరికి పోతుందని. అలాగే ఇక్కడ చూసిన సాయంత్రం అయిన తర్వాత పడవ మీద, ఓడ మీద అద్దరికి అంటే అవతలికి, వారికి అడ్డుగా ఉన్నటువంటి తీర ప్రాంతం దాటి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి శిష్యులకు చెప్పినారు. చెప్పిన తర్వాత వారు ఒక దోణిని తీసుకున్నారు. దోణిలో నుండి ప్రయాణం అయి వెళ్తున్నారు. ఈ వెళ్ళే క్రమంలో యేసు ప్రభు రెస్ట్ తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎక్కడ? ఆ యొక్క తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోతుంటే అక్కడ ఒక సందర్భము ఇక్కడ 37వ వచనం మార్కు సువార్త 4:37లో మనం చూస్తే, అప్పుడు ఏంటండి? పెద్ద తుఫాన్. హల్లెలూయా. పెద్ద తుఫాన్. అలాగే పెద్ద తుఫాన్. పెద్ద తుఫాన్ వచ్చి అంత కల్లోలం అయిపోతున్నది. అనేక మనకు వారం రోజులుగా వర్షాలతో హైదరాబాద్ పట్టణమే అతలాకుతలమైంది. తీర ప్రాంతాలు అయితే మనం చెప్పడానికి వీలే లేదు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ రోడ్ల మీద వచ్చే వరదతోనే మనము వెళ్ళలేకపోతున్నాం. కానీ ఇక్కడ పెద్ద తుఫాను, చిన్న తుఫాను కాదు, పెద్ద తుఫాను ఈ చిన్న పడవను పడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వెరీ కేర్ఫుల్ గా మీరు జాగ్రత్తగా గమనించండి. పెద్ద తుఫాను దేని కొడుతుంది? చిన్న పడవను. ఆ చిన్న పడవను అలలతో సముద్రమును అతలాకుతలము చేసి, ఆ తుఫాను చేత, గాలి చేత, అలల చేత, సముద్రపు యొక్క ఆ యొక్క ఉప్పొంగే కెరటాల చేత పడవను ముంచేయాలని చూస్తున్నది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. అపవాది యొక్క తంత్రం ఏంటంటే యేసు ప్రభు దేవాది దేవుని యొక్క కుమారుడు అని చెప్పేసి యేసు ప్రభును ఆయన పుట్టుకలోనే చంపేద్దామని, ఆయన నాశనం చేద్దామని పన్నాగం పడింది. ఆయన పుట్టుకలోనే ఏం జరిగిందంటే హేరోదు అక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి మగ పిల్లలందరినీ హతం చేసినాడు. యేసు ప్రభు పుట్టుకలో నుండే గొప్ప డిస్ట్రక్షన్ ఆయన వెంబడించి ఆయన నాశనం చేయాలి. ఒక రక్షకుడు పుడతాడని తెలుసు, ఆ యొక్క సాతాను తలలో చిలుక దొరుకుతాడని తెలుసు. కాబట్టి ఆ యొక్క రక్షకుని నశింపచేస్తే అయిపోతుంది అని చెప్పేసి సాతాను యొక్క పన్నాగం. ఆ క్రమంలో యేసు ప్రభు అనేకమైనటువంటి విషయాలలో అనేక సందర్భాలలో కూడా అపవాదిని గద్దించడం, ఆ పరిస్థితి నుండి దాటి వెళ్ళడం మనం చూడవచ్చు. అయితే ఇక్కడ చూసిన సముద్రం మీద వెళ్తుంటే చిన్న దోణెను పెద్ద తుఫాను వచ్చి వేయాలి, ఆయన నీళ్ళలో ఉంచి పడేయాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భం మనం అనేకమైనటువంటి మన నిజ జీవితాలలో జరిగేటువంటి సందర్భాలకు మనము అప్లై చేసుకోవచ్చు. హల్లెలూయా. అవును, మన చిన్న దోణె వంటి మన కుటుంబాలను యేసు ప్రభు మన కుటుంబాలలో ఉన్నాడు. మన కుటుంబాలు చిన్న దోణెలా ఉన్నటువంటి మన కుటుంబాలను కూడా ముంచి వేయాలని, సముద్రంలో ముంచి వేయాలని, నాశనం చేయాలని సాధారణ చూస్తుంది. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మన కుటుంబాలలో యేసు ప్రభు ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం పాట పాడుకున్నట్లు నా హృదయపు వాకిట నీచని యేసయ్య, హృదయపు వాకిట హృదయం లోపల మనం హల్లెలూయా. ఆయన ఉన్నాడు అంతే. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆయన ఉన్నాడని విశ్వాసం. ఇక్కడ శిష్యులు మర్చిపోయిన గాలికి, తుఫానుకు, అలలకు, సముద్రంలో కలిగి అలజడులకు వారు బెబ్బెలుతున్నారు. వారు పుట్టుకతోనే, వారి కుటుంబమే వారి సముద్ర తీరంలోనే వారు నివాసం చేసేవారు. వారు సముద్రంలో చేపలు పట్టడం వారి వింత అయినట్టున్నది. వారు సముద్రంలో వెరీ ప్రొఫెషనల్. వాతావరణం వారు చక్కగా అధ్యయనం చేయగలిగిన వారు. ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ కలుగుతాయో వారికి తెలిసి వాటికి అనుకూలంగా వారు వెళ్ళేవారు. కానీ ఇక్కడ సందర్భం చూసినట్లయితే ఈ సందర్భంలో వారు దోణికి వెళుతుండగా పెద్ద సుఖం కలిగింది. అంటే అప్పటి వరకు వాతావరణం మామూలుగా ఉన్నది, కానీ ఇమ్మీడియట్ గా చేంజ్ అయిపోయింది. హల్లెలూయా. ఇమ్మీడియట్ గా చేంజ్ అయిపోయి ఈ యొక్క చిన్న దోణిలో ప్రయాణం చేస్తున్న యేసు ప్రభువును అలాగే శిష్యులను కూడా నీళ్ళలో ముంచివేసి నాశనం చేద్దామనేది దాని యొక్క పన్నాగమైంది. ఇక్కడ మరి ఒకసారి చూసినట్లయితే చూడండి ఒకసారి మత్తయి సువార్తలో చూడండి 28వ వచనం, 8:26 వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా. ఇక్కడ చూసినట్లయితే గాలిని గద్దిస్తున్నాడు, సముద్రం మీద 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సముద్రం మీద వారు ప్రయాణం చేస్తున్నారు, గాలి పైన గాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. మనందరికీ తెలుసు సముద్రం ఎందుకు పొందుతుంది, గాలి ఎందుకు వస్తుంది అనేది మనం చూస్తే తరిచి చూస్తే ఈ గాలి అనేది లేకపోతే సముద్రం సాయి, గాలి లేకుంటే సముద్రం ఉప్పొంగదు, సముద్రంలో అలజడలు రేగలు. మీరు చూసినట్లయితే అనేకమైనటువంటి పాశ్చాత్య దేశాలు అలాగే మన వాతావరణ శాఖ వారు ఫోర్కాస్ట్ మనకు రిలీజ్ చేస్తారు. ఏమని? అల్ప పీడన ధోరణి అని. అలాగే ఇంకా అనేకమైనటువంటి అల్ప పీడనము గాలి యొక్క ఒత్తిడి చేత సముద్రంలో తుఫాను కలిగి సుడి గుండాలు పుట్టి ఏమవుతుందంటే అలజడులు వెళ్తారు, అలలు లేపుతారు, సముద్రం పొంగుతుంది. అలాగే గాలి లేకుండా సముద్రం పొంగదు. ఇది కాదు. అయితే ఈ గాలి గురించి నేను అవుట్ లైన్ మీకు ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇస్తాను. అలాగే ఈ యొక్క గాలి అనేది దేవాది దేవుడే సృష్టించిన దానికంటే ముందు నేను ఒక మాట చెప్తాను. అపవాది సాతాను యొక్క
మిషన్ ఏంటంటే, దాని పని ఏంటంటే దేవుడు చేసిన దానిని నాశనం చేయడమే సాతాను యొక్క ఉద్దేశం. దేవుడు చేసిన సృష్టిని నాశనం చేయాలని, దేవుడు చేసిన మనిషిని నాశనం చేయాలని, దేవుడు సృష్టించిన సమస్తమును కూడా అది కాపీ క్యాట్ చేస్తుంది. దానికి అనుకూలంగా చేసి, నెగిటివ్ లో చేసి అది నాశనం చేస్తూ ఉంటుంది. అలాగే అందుకని ఆ యొక్క నాశనం చేసే సాతాను ప్రతిదీ కూడా వెంకయ్యగా ఉంటుంటుంది. అది చేసేదంతా కూడా దేవుడు ఉదయాన్ని మనం కమాండ్ చేసిన దానికి కాపీ క్యాట్ చేసి ఏం చేస్తున్నట్టు అది ఆ మనుషులకు దానిని ఆరాధించాలని, దానికి మొక్కాలని చెప్పేసి దాని యొక్క ఉద్దేశమై ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగుగా. అయితే దేవాది దేవుడు వాయువు అయినాడు, గాలి అయినాడు. అలాగే ఒకసారి చూడండి, గాలి గురించి నేను మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవ వాయువు అలాగే అన్నాడు. అదేంటి? గాలి వరలో నుండి వస్తుంది. దేవాది దేవుని హృదయంలో నుండి, ఆ యొక్క ఊపిరితిత్తులో నుండి గాలి బయటకు వస్తుంది. అలాగే దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన గాలిని ఊదినాడు. గాలిని ఊదిన తర్వాత నరుడు జీవాత్మ అయిన. అయితే ఈ క్రమంలో నరుడు జీవాత్మ అయిన తర్వాత ఈ యొక్క మానవునికి, దేవుని స్వరూపంలో చేయబడిన మానవునికి దేవుడు పూర్తి అధికారం ఇచ్చినాడు. అధికారం ఇచ్చి 4 టెరిటరీలలో అధికారం చెలాయించమన్నాడు. అలాగే అది ఆదికాండం 1:26 చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. వారు సముద్రపు చేపలను, వారు అంటే మానవులు సముద్ర చేపలను, సముద్రము మీద దేవుడు మానవునికి డొమినియన్ ఇస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు. వారు సముద్రపు చేపలను, ఆకాశంలో ఉన్నటువంటి సమస్తము మీదను, పశువులు అంటే భూమి మీద, క్యాటల్స్ అన్ని కూడా భూమి మీద నడుస్తాయి. భూమి మీద నడిచే పశువులన్నిటిని, భూమిని, ప్రతి జంతువు ఏలుగురుగా అని చెప్పేసి దేవుడు మానవునికి అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. ఈ అధికారం చేయవలసినటువంటి మానవుడు తప్పిపోయినాడు. 4 రీజన్స్ లలో. ఒకటి, ఆకాశ మండలంలో ఉన్నటువంటి సమస్తము మీద కూడా మానవునికి దేవుడు అధికారం ఇచ్చినాడు. అలాగే సముద్రము మీద అధికారం ఇచ్చినాడు. అలాగే భూమి మీద ఇచ్చినాడు, భూమికి ఇచ్చినాడు. అలాగే భూమి మీద అధికారం వేరు, భూమి మీద ప్రాగే జంతువులు, భూమి మీద ప్రాగే వాటి మీద, అలాగే భూమి మీద సంచరించే జంతువుల మీద, అలాగే అన్నిటి మీద దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని పొందాలని అపవాది మానవుని మోసం చేసింది. 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మోసం చేసి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. హల్లెలూయా. ప్లీజ్ రీడ్ లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది యేసు ప్రభువుని తీసుకొని పోయి చూడండి, భూలోక రాజ్యం, భూమి మీద ఉన్నటువంటి అన్ని రాజ్యముల మీద అది డొమినియన్ తీసుకున్నది. ఆదాము యొక్క డిసోబీడియన్స్ వల్ల తీసుకొని ఏం చేస్తుంది? భూలోక రాజ్యములని ఒక్కటేసారి చూపిస్తుంది. ఒక్కటే నిమిషంలో చూపించి ఈ అధికారమంతయు, ఈ రాజ్యంలో మహిమయు నీకు దానికి ఇవ్వబడ్డది. ఎవరికి ఇవ్వబడ్డది? సాతానుకి ఇవ్వబడ్డది. ఆదాము ద్వారా. ఆదామును రూల్ చేయకుండా అపవాదికి అప్పగించినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం అర్థం చేసుకుని యేసు ప్రభువుకి ఆఫర్ చేస్తున్నది ఏమని? ఈ లోకంలో ఉన్న రాజ్యంలోని ఒక్కటే నిమిషంలో చూపించి ఈ రాజ్యంలో మహిమను నీకు ఇస్తాను. ద గ్లోరీ ఆఫ్ దిస్ వరల్డ్, లోకంలో ఉన్న మహిమను చూపిస్తుంది. హల్లెలూయా. అది ఏవి కూడా సృష్టించలేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. సాతాను ఏమి సృష్టించలేదు. కనీసం
కనీసం గడ్డి పూచను కూడా సృష్టించలేదు. దానికి ఉన్నటువంటి పవర్స్ మనం ధ్యానిస్తే అది బట్టిదే, అది కూడా సృష్టింపబడ్డది. కానీ సృష్టికర్తనే అది కమాండ్ చేసే స్థితికి వచ్చి యేసు ప్రభుని ఎక్కడ తీసుకెళ్ళింది? ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ఈ రాజ్యంలో మహిమ అంతా చూపించింది. ఒకటే నిమిషంలో చూపించి దాని యొక్క మహిమను కూడా చూపించిన తర్వాత ఏమంటారు చూడండి, ఏ అధికారం అండి? భూమి మీద ఉన్నటువంటి రాజ్యంలో మహిమ కానీ భూమి మీద మానవునికి ఇవ్వబడినవన్నీ కూడా ఈ అధికారం అంతయు నీకితులు. ఇది అది పాయింట్, అది నాకు అప్పగింపబడ్డది. ఇప్పుడు చూసిన దానికి అప్పగింపబడ్డది. పవర్ ట్రాన్స్ఫర్డ్, క్యాప్చర్డ్ బై ద ఎనిమీ. ఆ పవర్ ను క్యాప్చర్ చేసినాడు అపవాది. the power belongs to the humankind. mankind కి దేవుడు ఇచ్చినాడు, మానవునికి ఇచ్చినాడు. కానీ ఆ యొక్క పవర్ ను వాడు దొంగిలించినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి స్వతహాగా వచ్చింది కాదు, కానీ దేవాది దేవుడు మానవునికి దేవుడు ఇచ్చినాడు. ఆ మానవుని దగ్గర నుంచి వాళ్ళు దొంగిలించినాడు. హల్లెలూయా, దేవునికి ఇది అర్థం కావాలి మనకు. ఆ పవర్, అధికారం మొత్తానికి అనేది వాడు దొంగిలించినాడు మానవుని దగ్గర నుంచి. అయితే ఈ 4 రీజన్లు ఇప్పుడు మనం గాలి గురించి ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఆ గాలి మీద కూడా సాతానుకు అధికారం వచ్చేసింది. హల్లెలూయా, the power transmitted to the Satan. ఒక్కసారి ఈ యొక్క గాలి గురించి చూద్దాం. ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ మొదటి నుంచి వస్తుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని. ఇక్కడ చూడండి, ఇక్కడ వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి, వాయుమండలానికి గాలికి సంబంధించిన అధిపతి. ఇంగ్లీష్ లో చక్కగా ఉంటుంది, ప్రిన్స్ ఆఫ్ ఎయిర్. హల్లెలూయా, గాలికి అధిపతిగా వాడు ఇప్పుడు ఉంటున్నాడు. దేవుడు సృష్టించిన గాలి వేరు. ఈ యొక్క అపవాది ఆ యొక్క గాలిని ఏం చేస్తుందంటే అధికారంతో అది ప్రాంతంలో చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాయుమండల అధిపతి, ఈ వాయుమండల అధిపతి అని చెప్పి మనం ఈ వాక్యంలో అనేకమైన వాక్యాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక అక్కడ చూడండి, 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను, అధికారులతోను, లోకనాథులతోను, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం. టెరిటరీ. ఏ టెరిటరీ? ఆకాశ మండలంలో ఒక టెరిటరీ ఉన్నది. అక్కడ దురాత్మల సమూహం ఉన్నది. ఈ దురాత్మల సమూహం ఏం చేస్తుందంటే రూల్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపాలిటీస్. ఇవన్నీ కూడా అక్కడ ఆకాశ మండలంలో అన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఈ వర్షాలు కానీ, మేఘాలు కానీ, గాలిని కానీ, ఇవన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఒక్కొక్కసారి అమెరికాలో టోర్నాడోస్ వస్తాయి. టోర్నాడోస్ వస్తే ఇళ్ళకి ఇల్లే కొట్టుకుపోతాయి, కార్లు వేసి కూడా కొంచెం ఆశ్చర్యపోయిన ఎంత పవర్ అంటే ఈ యొక్క దేవుడు నేచర్ కి ఇచ్చినటువంటి శక్తి సామాన్యమైన శక్తి కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4 ఎలిమెంట్స్ మీద 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. గాలి, నీరు, నిప్పు, నేల. వీటి మీద దేవుడు అల్టిమేట్ పవర్ వాటికి ఇచ్చినాడు. వాటిని ఎదుర్కోవడానికి మనకి ఎలాంటి శక్తి లేదు. భూమిని ఎదుర్కోవడానికి భూకంపం వచ్చినప్పుడు ఎవరైనా దాన్ని ఆపుతారో? ప్రపంచంలో ఎవరు ఆపలేరు. భూకంపాలు వచ్చినప్పుడు ఎవరైనా ఆపగలుగుతారా? ఆపలేరు. పాశ్చాత్య దేశాల్లో, జపాన్ దేశంలో అయితే అగ్ని పర్వతాలు ఉంటాయి. అవి బద్దలు అయినప్పుడు ఎవరైనా ఆపగలుగుతారా? ఎవరు ఆపలేరు. అలాగే చూసినట్లయితే గాలి, ఈ తుఫాన్ వచ్చినప్పుడు, గాలి దుమారు వచ్చినప్పుడు ఎవరైనా ఆపగలుగుతారా? దేర్ ఇస్ ఎ పవర్ గివెన్ టు ద ఎయిర్. హల్లెలూయా, గాలికి శక్తిని ఇవ్వబడింది దేవుడు. ఇవ్వబడిన ఆ శక్తిని ఎవరు ఆపలేరు. ఆ టోర్నాడోస్ ఎవరైనా ఆపగలరా? అమెరికా కానీ, బ్రిటన్ కానీ,
యూరోప్ కంట్రీస్ లో ఎవరైనా ఆపగలరు? ఆపలేరు. అగ్నిని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. అలాంటి శక్తి వాటికి ఇవ్వబడదు. కానీ ఆ యొక్క శక్తి దేవుని రాజ్య సంబంధం కాకుండా అపవాది సంబంధంలో ఆపరేట్ చేయబడుతుంది. ఇట్స్ కంట్రోల్డ్ బై ద ఎనిమీ. దేవునికి స్తోత్రం. ఇక్కడ అందుకని ఈ గాలి అంధకార సంబంధంలో ఉన్నటువంటి ఆ దురాత్మల సమూహము యేసు ప్రభు ఆ చిన్న దోనెతో పాటు ఆయన శిష్యులను కూడా ముంచివేయాలని, నాశనం చేయాలని పతాకంతో వచ్చింది. హల్లెలూయా. వచ్చి ఏం చేసింది? ఆ గాలి ద్వారా ఒక పెద్ద తుఫాను రేపి సముద్రంలో గొప్ప అలలు తీసుకొస్తుంది. సముద్రము ఉప్పొంగుతుంది. ఉప్పొంగి మొత్తం శిష్యులందరూ కూడా ప్రిపేరిపోతున్నారు. ఏంటి? ఒకసారి వాతావరణం అంతా మారిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది అని చెప్పేసి వారి ప్రయత్నాలన్నీ చేసినారు. వారి ప్రయత్నాలన్నీ చేసి అంటే వారు పుట్టుకతోనే వారు జాలరు కాబట్టి వారు సముద్రంలో రేగేటువంటి ఆటు పోటులను కానీ అలాగే ఆ యొక్క వాతావరణాన్ని కానీ అంతా ఎరిగిన వారే కానీ అక్కడ ఫెయిల్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాదు. చివరికి యేసు ప్రభు వారికి గుర్తుకొచ్చి పరిగెత్తుకొని వస్తున్నారు. వచ్చి ఏమంటున్నారు అప్పుడు? ప్రభువా, మేము నశించిపోతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఎలాంటి అలలు కొడుతున్నా మన చిన్న దోణ లాంటి కుటుంబాన్ని, మనల్ని ఏ అల కొట్టినా, ఏ తుఫాను వేగినా, ఏ సముద్రము అతలాకుతలము చేసినా కూడా మనం పరిగెత్తుకొని ప్రభువుని వేడుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యులు దోణిలో పడుకున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. వచ్చి అంటున్నారు, ప్రభువా, మేము నశించిపోతున్నాం, మమ్మలను కాపాడు ప్రభు. జస్ట్ ఆస్క్ ద గాడ్ సేవ్ us, మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి అనగానే ఇక్కడ యేసు ప్రభు లేచినాడు. లేచి ఏమంటున్నాడంటే, ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ దేవుడు మాట్లాడే మాట అదే. ఎవరితో మాట్లాడినా భయపడు. అందుకని ఏమంటున్నాడు? ఎందుకు అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నాడు? భయపడకండి. యేసు ప్రభు వచ్చినాడు. ఆకాశంలో ఆయన ముందుకే వచ్చినాడు, మన కోసం వచ్చినాడు. ఆయన మనతో ఉంటే మనకు భయం అవసరం లేదు. అందుకని ఆయన మనతో అంటున్నాడు, భయపడదు అని చెప్పేసి ఏమంటున్నాడు అంటే, చదువు 26 వచనం 8:26 మధ్య. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారికి చెప్పి లేచి ఆయన చూడండి, మొట్టమొదట గాలిని గద్దించిన తర్వాత సముద్రమును గద్దింపగా. గాలి వేరు, సముద్రం వేరు. గాలిని గద్దించినాడు. గాలిని గద్దించగానే గాలిలో ఉన్నటువంటి ఆపరేట్ చేస్తున్న, కంట్రోల్ చేస్తున్నటువంటి ఆయన దురాత్మ సమూహంలో ఆపరేషన్ కంట్రోల్ చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. డీటెయిల్ గా పోతే దానియేలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు 21 రోజులు. ఆయన మొదటి దినమున ఉపవాస ప్రార్థనకు ఉపక్రమించగానే దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది. కానీ మార్గ మధ్యంలో అంటే ఆకాశ మండలంలో ఒక గొప్ప సమూహం అని చెప్పినాను కదా, బట్ ద ప్రిన్స్ ఆఫ్ పర్షియా వారిని ఆ దూతలను బంధించారు. హల్లెలూయా. ప్లీజ్ చూడండి ఒకసారి. దానియేలు 9:10. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నీకు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక ఈ మాటలను బట్టి నేను వచ్చి దానియేలు ప్రార్థన చేయగానే మొదటి దినములోనే ఏదైతే ప్రార్థన చేసినాడో ఆ మాటలను బట్టి ఆయన మాటలకు జవాబుగా అద్భుతం వస్తున్నాడు. పరలోకం నుండి దిగి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏమవుతుందో 32 పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాడు. పారసీకుల ఆకాశ మండలంలో ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఆకాశ మండలంలో 21 దినములు అడ్డగించినాడు. హల్లెలూయా. అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటే జవాబులు ఎందుకు రావడం లేదని మనం అనుకుంటాం. ఇక్కడ దానియేలంత భక్తులు దాదాపు మనం అలాంటి భక్తులు శత్రు దేశంలో ఉన్నతమైన స్థితిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఒక కఠినమైన క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాస దినము 21 రోజులు చేయాలని నిర్ణయం చేసుకున్న ఆ రోజే ప్రార్థన వినబడ్డది. కానీ ఆ ప్రార్థనకు ప్రార్థనకు ఒక జవాబు అడ్డుగా వస్తున్నాయి.
హల్లెలూయా. అందుకని శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము మన సంబంధమైన తెలుస్తుంది. మన దగ్గరికి వస్తుంది, కానీ అది అడ్డగింపబడుతుంది. హల్లెలూయా. అడ్డగిస్తారు. ఆకాశ మండలంలో గొప్ప దురాత్మల సమూహం ఉన్నది. అయితే ఇక్కడ ఎదిరించారు. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించారు. ఇంకా రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులు మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేయడానికి మిఖాయేలు ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ వార్ అని యుద్ధములు చేసేటువంటి దూత, ప్రధాన దూత మిఖాయేలు. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధములు జరిగించేటువంటి ఆ యొక్క దూతను పంపించాడు. పంపించిన తర్వాత అక్కడ ఆకాశ మండలంలో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ దూత బంధించిన తర్వాత పరలోకం నుంచి మిఖాయేలు దూత వచ్చి సహాయం చేస్తున్నాడు. సహాయం చేసిన తర్వాత ఆ దూత వచ్చి విడిపింపబడుతుంది. విడిపింపబడిన తర్వాత ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ చూడండి 18 వచ్చి అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిస్థితి కనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి దానియేలు అంటున్నాడు. దూత కిందికి వచ్చింది. ఆ మధ్య ఆకాశంలో మిఖాయేలు దూతను విడిపించిన తర్వాత దూత దానియేలు దగ్గరకు వచ్చి నీవు బహుప్రియుడవు అని చెప్పేసి ఏదైతే ఇన్ఫర్మేషన్, ఏదైతే జవాబు ఉందో ఆ జవాబు దానియేలుకు తెలియజేసిన తర్వాత ఆ దూత ఏమంటుందో ఇక్కడ చూడండి ప్లీజ్. 20 వచ్చి నేను ఎందుకు నీ యొద్దకు వచ్చినో అది నీకు తెలిసినది కదా. నీవు పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. ఎక్కడికి వెళ్తాను అంటున్నాడు? మళ్ళా మధ్యాకాశంలోకి నేను వెళ్తాను. జవాబు నీ దగ్గరికి పంపించినాను, మళ్ళీ నీ యుద్ధం చేయడానికి మధ్యాకాశంలోకి వెళ్ళేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చిన ఇంకొక కింగ్. ఆకాశ మండలంలో చూడండి, దేర్ ఆర్ సో మెనీ టెరిటరీస్ ఉన్నాయి. గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చిన అయితే చెప్పారు ఈ సంగతుల గురించి నా పక్షముగా నీలో తెగించిన వాడు ఒక్కడు లేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మిఖాయేలు సహాయం చేయడానికి వచ్చినాడు. అక్కడ వారి ఎదుట నిలబడేంత శక్తి కలిగిన వారు ఎవరు లేరు. యుద్ధం జరిగించేటువంటి మిఖాయేలే వచ్చినాడు అని అంటే అక్కడ ఎంత పెద్ద స్ట్రాంగ్ టెరిటరీస్ ఉన్నాయి అది మనం హల్లెలూయా. దే ఆర్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దట్ టెరిటరీ. ఆ యొక్క మధ్యాకాశం నుండి వారు అంతా కంట్రోల్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు తన శిష్యులతో కూడా వెళ్తున్న ఆ పడవను గాలి చేత మొత్తము నాశనం చేయాలని వారు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ గాలిని రేపి ప్రభువుకు వ్యతిరేకంగా ఆ పడవను ముంచి వేయాలని చూస్తున్నారు. కానీ ప్రభు ఏం చేసినట్టు ముందుగా గాలిని గద్దించి హల్లెలూయా. ఈ ఫస్ట్ రిబ్యూక్ దట్ గాలిని గద్దించగానే ఆటోమేటిక్ గా ఆ అలలు సముద్రం కూడా కాబట్టి నెక్స్ట్ సముద్రాన్ని గద్దించింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. చదువు మత్తయి సువార్త. మీరెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని గద్దింపుగా సముద్రంలో ఒక పెద్ద టెరిటరీ మనం ఇప్పుడు చూసినాం కదా. ఆదికాండం 1:26 చూస్తున్నట్టు సముద్రం ఒక టెరిటరీ, ఆకాశం ఒక టెరిటరీ, భూమి ఒక టెరిటరీ, భూమి మీద ఒక టెరిటరీ. ఈ 4 టెరిటరీలో ఉన్నటువంటి ఈ సముద్రం కూడా గద్దించారు. సముద్రంలో ఇంకా చాలా పెద్ద విషయం ఉన్నది. సముద్రం గురించి మనం ధ్యానించుకుంటూ వెళ్తే అదొక పెద్ద చాప్టర్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. సముద్రం గురించి నేను అవుట్ లైన్ గా మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ గాలికి సంబంధమైనటువంటి గాలిని కంట్రోల్ చేస్తున్నటువంటి అధిపతిని కూడా యేసు ప్రభు గద్దించినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇలాంటి గాలి మన కుటుంబంలో ఒక అనవసరమైనటువంటి ఏదైనా గాలి చెలరేగుతుందా జస్ట్ అబ్జర్వ్.
కుటుంబంలో కానీ, మన జీవితంలో కానీ, ఉద్యోగంలో కానీ, వేరెవర్ వా వాట్ ఎవర్ అగేన్స్ట్ రేజింగ్ అగేన్స్ట్ యూ, జస్ట్ అబ్జర్వ్. మనం గ్రహించి ఏదైతే నీకు వ్యతిరేకంగా పనిచేస్తుందో అది సాధారణ. ఇంకోటి కాదు. కలలు దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణంలో పెట్టినాడు. కలలు పెట్టి సమస్తం ఏమన్నాడు. మనల్ని ఏదైతే ఏలాలని అనుకుంటుందో అది చెప్పదు. అది కాదు. దేవుడు మనల్ని ఏలాలని పెట్టినాడు. వి ఆర్ ద రూలర్స్. ఎందుకు? పేతురు పత్రికలో చాలా చక్కగా చెప్తాడు, మీరు రాజులైన యాజక సమూహం, వి ఆర్ ద కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది మన మీద ఆధిపత్యం చెల్లించడం లేదు. అందుకే మనం అబ్జర్వ్ చేయాలి, చూడాలి. మనకు వ్యతిరేకంగా ఏదైనా కలుగుతున్నదా, జరుగుతున్నదా మనం అలర్ట్ కావాలి. అలర్ట్ అయి యేసు ప్రభువును మనం అడగాలి. ప్రభు నాకు సహాయం దయచేసి, శక్తి చేత కదా, బలం చేత కదా, నీ ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గాలి అనియు మొట్టమొదటి విశ్వాసం అధికారం. ఇక్కడ ఎందుకు భయపడుతుంది? అల్ప విశ్వాసం ద్వారా. ఓ లిటిల్ ఫెయిత్. మీరు ఎందుకు అల్పంగా విశ్వాసం ఉంచుతున్నారు? మీరు విశ్వాసంతో గద్దించండి అని చెప్పేసి ఇక్కడ గాలిని ఆయన గద్దించినట్టు మనం కూడా మన కుటుంబంలో రేపుతున్నటువంటి జీవితంలో, ఉద్యోగంలో, మన సర్కమ్స్టెన్సెస్ లో ఏదైతే మన మీదకి అగేన్స్ట్ గా లేస్తుందో దాన్ని కమాండ్ ఇట్ ద బి కామ్, బి స్టిల్. హల్లెలూయా. బి పీస్ అని చెప్పేసి మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగి అలా చెప్పినప్పుడు అది ఇమ్మీడియట్ గా మనకు లోపడుతుంది. అనుమానం వద్దు. నువ్వు ఆ యొక్క ఇంటెన్షన్ లోనికి రాగానే మనం నువ్వు గద్దిస్తే అయిపోతుందా అని ఒక చిన్న అనుమానం పెట్టేస్తుంది. హల్లెలూయా. గద్దిస్తామని దానికి తెలిసి ఏం చేస్తున్నారు? అనుమానం అనేటువంటి చిన్న డౌట్ మన మైండ్ లో ఇంజెక్ట్ చేస్తుంది. లేదు లేదు, దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో బలపరుస్తున్నాడు. హల్లెలూయా. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని చెప్పేసి ఆ మాట గుర్తి, ప్రభావం నాకు తోడుగా ఉన్నావు అని చెప్పేసి చేయించాలి విశ్వాసంతో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేయాలి, మనం దాని మీద అధికారం చెల్లించాలి. అప్పుడు కామ్ అయిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. అలాగే ఇక్కడ చూసినట్లయితే గాలిని గద్దించిన తర్వాత సముద్రం కూడా గద్దించినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సముద్రం కానీ, భూమి కానీ, అన్నిటి కానీ దేవుడు అవధులను ఏర్పరిచినాడు, లిమిటేషన్స్ పెట్టినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భూమి మీద 3 వంతుల వాటర్ ఉన్నది. మహాసముద్రంలో ఏలుతున్న ఈ యొక్క భూమి, ఈ భూమిని 3 వంతుల నీరు ఏలుతున్నది. అన్నిటికంటే మనం చూసినట్లయితే అగాధ జలములు భూమిని కమ్మి ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉన్నాడని మనం అడుగుతుంది. ఇదే ప్రశ్న చెప్పండి. ఆదికాండం 1వ అధ్యాయం 1 వచనాలుగా ఉంటుంది. ఏమని? భూమి అగాధ జలములను కమ్మి ఉన్నది. మరి అగాధ జలములు ఎక్కడికి వెళ్ళినాయి? గాడ్ సపరేటెడ్. భూమిని, నీటిని వేరుపరిచినాడు. ఆయన ఆకాశ మండలం వాటిని హోల్డ్ చేసి పెట్టినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద కూడా 3 వంతుల నీళ్ళు ఉన్నాయి. మీకు ఇంకొక మాట చెప్తాను. నోవహు కాలంలో 40 దినములు పగలు రాత్రి కుండపోత వర్షంగా ఆకాశ వాకిలు విప్పి వర్షం వచ్చింది. భూమి మీద ఏమీ మిగలలేదు, అన్ని చనిపోయినాయి. దేవుడు ఆయన నోవహు నిర్మించమని చెప్పినటువంటి ఆ పడవలో ఉన్న వారు మాత్రమే బ్రతికినారు. భూమి మీదకి ఏం మిగలలేదు. నిలవకుండా అంత నీరు కప్పిన తర్వాత మళ్ళీ దేవుడు ఆజ్ఞాపించిన ఆ నీరు ఈ సపరేట్, నీటిని సపరేట్ చేయడం అవన్నీ కూడా ఆవిరైపోయినాయి. హల్లెలూయా. ఆవిరి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మేఘాలలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు సముద్రం మీద కూడా డొమినియన్ కలిగి ఉన్నాడు. నేను కొన్ని వచనాలు మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడము. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 9వ వచనం. సముద్రపు పొంగును అణచువాడవు నీవే. సముద్రపు పొంగును అణచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. తరంగములు అణిచివేసేవాడు ఎవరు? మన ప్రభువే. సముద్రపు పొంగును అణిచేవాడు ఎవరు? మన దేవుడే. హల్లెలూయా. దేవునికి He has the full of dominion and ability. అన్నిటి మీద అధికారం కలదు. ఈ యొక్క సముద్రము
పోగి మనుషులను ముంచి లేకుండా ఏం చేస్తున్నారు, వాటికి పొలిమేరు వాటికి బ్యారేజ్ పెట్టినాడు, బౌండరీస్ పెట్టినాడు. అలాగే శబ్దం వస్తుంది కదా, ఇలా వస్తుంది, అలాగే వెళ్తుంది. అలాగే ఒకసారి అక్కడ నేను ఆశ్చర్యపోయాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతలు 8:29 వచనం. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు, జలములు తన సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద. చాలా ఇక్కడ చూస్తే సముద్రముకు పొలిమేర ఏర్పరిచినాడు. అలాగే ఒక బౌండరీని పెట్టినట్టు దాటి రావడం వస్తుంది మళ్ళీ వెళ్తుంది. అలాగే దేవునికి స్తోత్రం. దాని కూడా ఇసుకతో దేవుడు సముద్రాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అది కూడా చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 5:20. హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. నేను ఎందుకు చదివిస్తున్నానంటే ఆయన సమస్తం మీద అధికారం ఉన్నదని సముద్రము దాటలేకుండా ఎంత పొర్లినను ప్రబలలేకయు ఎంత ఘోషించిన దాన్ని దాటలేకయుండునట్లు దానికి ఇసుకను సరిహద్దుగా ఏర్పరిచిన. హల్లెలూయా. ఇసుకతో ఆయన దాన్ని కంట్రోల్ చేస్తున్నాం, దానికి బౌండరీ పెట్టిన దాన్ని రామదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ అవర్ గాడ్. అందుకని ఈ నేచర్, ఈ సృష్టి మనకు దేవుని యొక్క ఉనికి మనకు బోధిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంతో వాటర్ వెళ్ళిపోతుంది, నీరు వెళ్ళిపోతుందని డ్యామ్ కూలిపోయేలాగా పదాలు వస్తుంది. హూ కంట్రోల్స్? ఎవరు కంట్రోల్ చేయరు? దేవుడు మాత్రమే, ఆయనే మాత్రమే కంట్రోల్ చేయగలడు అని చెప్పి మనం వీటిని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈ యొక్క సముద్రం మీద కూడా దేవాది దేవుడు సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. సముద్రం లాగా అలలు వేస్తున్నాయి, అలలు వస్తున్నాయి, మంచి వేయడానికి వస్తున్నాయి. ఎప్పుడైనా వస్తున్నాయి ఏంటి? సునామీ లాగా వస్తున్నాయి. సునామీ లాంటి పెద్ద పెద్ద అలలు వచ్చి ఏం చేస్తున్నాయి? మంచి వేస్తున్నాయి. ఎలాంటి అలలైనా మనల్ని, మన కుటుంబాలు, మన పరిస్థితులను, స్థితిగతులను ముంచి వేయాలని చెప్పి వస్తున్నాయా? We just stand against your storms and waves. Hallelujah. దేవునికి మహిమ. You have that authority. నీకు అధికారం ఉన్నది, దేవుడు ఇచ్చినాడు. దానికి ఎదురుగా నిలబడి దాన్ని బీ కామ్ అని చెప్పేసారు, బీ సైలెంట్ అని చెప్పేసి బీ స్టిల్ అని చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. దేవుడు మనకు అలాంటి అధికారం ఇచ్చినాడు. ఆయనకి ఇవ్వబడిన సమస్త విధములైన అధికారం మనకు కూడా ఇచ్చినాడు. హల్లెలూయా. ఇది తెలియాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా కుంగిపోకూడదు, భయపడకూడదు. దేవుడు చెప్పినట్టు దేవుడు సముద్రం మీద కూడా అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క అధికారం సముద్రం మీద ఎలా మానవునికి ఇచ్చినాడని నేను అవుట్లైన్ చెప్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూసినట్లయితే మోషే 6 లక్షల మంది ప్రజలను తీసుకొని వస్తూ ఉంటే ఎర్ర సముద్రం ఎదురైంది. వెనకకు వెళ్తే శత్రువులు ఉన్నారు, ఒకవైపు కొండలు ఉన్నాయి, ఇంకోవైపు అరణ్యం ఉన్నది. ఈ అరణ్యంలో ఈ ప్రజలను తీసుకొని నేను ఎలా వెళ్ళాలని చెప్పేసాను. దేవుడు అంటాడు, నీవు ముందుకు సాగిపో అని చెప్పేసి మోషేకు చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడు? 14:16 నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చెప్పి డొమినియన్ డెమాన్స్ట్రేటెడ్ బై మోసెస్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2 పాయలు సముద్రం 2 పాయలుగా చేశాడు. ఆదాము కోల్పోయినాడు, కానీ ఇక్కడ దేవుడు రిస్టోర్ చేస్తున్నాడు పార్షియల్గా. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చినాడో ద ఫుల్ ఆఫ్ రిస్టోరేషన్ జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము ఏదైతే కోల్పోయినాడో అదంతా మనకిచ్చినాడు. అందుకనే యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఉన్నప్పుడు పేతురు, శిష్యులు ఆ యొక్క పడవలో ఉంటున్నారు. యేసు ప్రభు చూసి ధైర్యం వస్తుంది, భూతమని భయపడుతున్నారు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మోషేతో 2 పాయలు చేసిన సముద్రం, కానీ యేసు ప్రభు నీళ్ళ మీదనే నడుచుకుంటూ వస్తున్నాడు, సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా.
that declares he has authority over the sea. నీటి పైన సముద్రము పైన దేవునికి అధికారం ఉందని మనం గ్రహించాలి. అలాగే దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడు ఒకసారి చూడమా. 14 మత్తయి సువార్త ఒకసారి రెఫరెన్స్ చెప్పండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయం ఒకసారి ఇక్కడ చూడండి. 25 నుంచి చదువు. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పి భయం చేత కేకలు వేసి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నీళ్ళ మీద ఆయన మునిగిపోవడం లేదు. అయితే యేసు ప్రభు చూసి భూతం అని చెప్పి శిష్యులు భయపడుతున్నారు. చివరికి పేతురు అన్నిటికీ ఫాస్ట్ ముందుగా రియాక్ట్ అవుతారు. అంటే మీరేం భయపడకండి నేనే అని చెప్పేసి ప్రభు చెప్పగానే అంటున్నాడు. పేతురు అంటున్నాడు నువ్వే అయితే నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నావు కదా, నేను నడిచేలాగా నాకు ఆజ్ఞాపించు అనగానే ఇమ్మీడియట్ గా ఎక్కువ లేట్ చేయలేదు నేను కూడా నడుచుకుంటున్నా అనగానే పేతురు యొక్క విశ్వాసాన్ని మనం ఇక్కడ ప్రశంసించాలి. ఇమ్మీడియట్ గా పడవల నుండి సముద్రంలో హల్లెలూయా దునుకగానే ఆయన మునిగిపోలేదు. హల్లెలూయా. యేసు ప్రభు ఏదైతే అధికారం కలిగి ఉన్నాడో నీళ్ళ మీద నడుచుకుంటా సముద్రం మీద ఉన్న అధికారంతో ఆయన ఎలా వస్తున్నాడో పేతురు కూడా అలాగే నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ద సేమ్ డొమినియన్ అథారిటీ గివెన్ టు పీటర్. పేతురు ఎందుకు వచ్చినాడంటే పేతురు సంఘం. హల్లెలూయా. బండ మీద నా సంఘం కడుతున్నాడు, నువ్వు మూలరాయి, సంఘంలో మూలరాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పేతురు నడిచినట్టే మనమందరం కూడా నడుస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద డైరెక్షన్ దేవుడు మనకి ఇస్తున్నాడు. పేతురు నడిచినట్టుగా అటు ఇటు చూసినాడు. ఏమి గాలిని నీటిని సముద్రాన్ని చూసాడు. యేసు వైపు కాకుండా నీటిని సముద్రాన్ని వీళ్ళు కూడా కానీ మిగిలిపోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు వైపు చూసి మన విశ్వాసం కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్తే ట్రమెండస్ విక్టరీ. హల్లెలూయా. అద్భుతమైనటువంటి విజయాలను దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే ఈ సముద్రం మీద కూడా అధికారం మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గద్దించినాడు సముద్రాన్ని. ఈ సముద్రం కానీ ఏది కానీ మీ మీద ఏమైనా డొమినియన్ చేసి అలలు మిమ్మల్ని కప్పాలని చూస్తున్నాయా? జస్ట్ టేక్ దిస్ అథారిటీ. యేసు ప్రభు ఇచ్చిన అధికారాన్ని మీరు తీసుకొని మీరు ముందుకు నడవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాలిని గద్దించినట్లే సముద్రం కూడా గద్దించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది మనకు దేవుని ఇచ్చినటువంటి గొప్ప అధికారం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎలాంటి గాలి కానీ మన కుటుంబంలో, ఉద్యోగంలో, మన వ్యాపారంలో కానీ, మనం వెళ్ళే స్థలాలలో కానీ we have to command the things. హల్లెలూయా. command the things. ఒకసారి చూడండి మత్తయి సువార్త 28:18 వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే భూమి మీద పరలోకం మీద కూడా యేసు ప్రభువుకు సర్వాధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అధికారాన్ని మళ్ళీ మనకి ఇచ్చినాడు. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మిస్టరీ చెప్తాను మీకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఆదాముకు సంపూర్ణమైన అధికారం ఏది దాచుకోకుండా అందించినాడు. ఇచ్చినాడండి. జాగ్రత్తగా ఇచ్చిన తర్వాత ఆదాము హవ్వలు దేవుడు చెప్పిన మాటలు మీరి పాపం చేసిన తర్వాత దేవుడు వారి దగ్గర నుంచి దూరం అయిపోయింది. హీ డిపార్ట్. పాపము నువ్వు దేవుడు ఎప్పుడు టాలరేట్ చేయడు. ఆ పాపం ఏం చేసిందంటే
దేవుణ్ణి మానవుని వేరుపరిచింది. హల్లెలూయా. వేరుపరిచిన తర్వాత పరలోకం నుండి యేసు ప్రభు వచ్చి ఏదైతే పాపము చేత మానవునికి ఉన్నటువంటి సంబంధం తెగిపోయిందో ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆ పాపములకు శిక్ష విధించారు. ఈ షెడ్ హిస్ బ్లడ్. హల్లెలూయా. ఆ పాపం కొరకు ఆయన పరిశుద్ధ రక్తము చెందించారు. ఒకసారి చూద్దామా. పాపం రక్తం చెందింపబడకుండా పాప క్షమాపణ కలగదు కాబట్టి అది గొర్రెల మేకల రక్తం కాదు కానీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఆయన రక్తము చెందించి ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసినాడు. హల్లెలూయా. చేసి మానవునికి తిరిగి ఆదాము కోల్పోయినటువంటి అధికారం పునరుద్ధరించినాడు. హల్లెలూయా. అర్థమవుతున్నది. మానవునికి తిరిగి మన అధికారాన్ని, ఆ డొమినియన్, ఆ యొక్క రూల్ అండ్ రెయిన్ చేయమని చెప్పేసి అధికారాన్ని ఇచ్చి అప్పుడు చెప్తున్నాడు ఏమని, పరలోకమందు భూలోకమందు నాకు సర్వాధికారం కలదు, మీరు సర్వలోకమునకు వెళ్ళి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. హల్లెలూయా. యు ఆర్ నో మోర్ సిన్నర్స్, యు ఆర్ రైచియస్, రైట్ బిఫోర్ గాడ్. హల్లెలూయా. అందుకనే మొదటి యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. మన పాపములకు లోకంలో ఉన్నటువంటి సమస్త పాపములకు శాంతికరమైన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం చిందించి మళ్ళీ మనల్ని తిరిగి ఆయన ఐక్యపరిచినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ అధికారంతో మనం గాలి కానీ, సముద్రం కానీ, ఇది కానీ, అది కానీ, ఏదైనా కానివ్వండి ఆనిచ్చివేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కలిగి శిష్యులు వెళ్తుంటా ఉంటే వారిని ముంచి వేయాలని యేసు ప్రభువు కూడా నీళ్ళలో ఉంచాలనుకున్నారు. కానీ అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఆ యేసు ప్రభు సమస్తమునకు సృష్టికర్త. ఆయన బట్టి, ఆయన ద్వారా, ఆయన వలన సమస్తం కలిగినాయి కాబట్టి ఆ అధికారం మనకిచ్చినాడు. మనకిచ్చి యూ హావ్ టు రూల్ అండ్ రెయిన్ అని చెప్పేసి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నాలుగు రీజియన్స్ లో ఉన్నటువంటి 4 ప్లేసెస్ లో ఉన్నటువంటి చరిత్రలో ఉన్న దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. అలాగే అపవాదం మీద కూడా ఇచ్చినాడు. అలాగే పాపమునకు ప్రాయశ్చిత్తం చేసినాడు కానీ అపవాదం ఏం చేయలేదు. అలాగే ఈ స్టిల్ ఎగ్జిస్ట్ ఉంది, ఇంకా భూమి మీద ఉన్నది, అపవాది ఉన్నది. అందుకనే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నది, అది గర్జించు సింహం, తనకు సమయం వచ్చేమే అని తెలిసి గర్జించు సింహం వల్ల ఎవరిని విరుగుదరా అని చెప్పి తిరుగుతున్నాం. దాన్ని ఎదిరించడానికి కావలసినటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. అలాగే దాన్ని వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చినాడు మనకు. అలాగే దేవునికి స్తోత్రం. ఈ మనకు దేవుడు అనుగ్రహించినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, గృహము కానీ, స్థలము కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏ స్థలాల్లో ఉంటున్నావు దాన్ని యు హావ్ టు టేక్ పొజిషన్. అలాగే యు హావ్ టు టేక్ అథారిటీ ఓవర్ దట్. అలాగే దేవునికి స్తోత్రం. ఎవరైనా మేనేజర్ ఉన్నారనుకోండి, ఆ మేనేజర్ గా ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అధికారులను ఆయన గుర్తించి ఆయనకు ఒక త్రోన్ వేయబడుతుంది, ఒక సింహాసనం ఉంటుందంటే ఒక చైర్ వేయబడుతుంది. ఆ చైర్కు కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాల ద్వారా ఆయన రూల్ చేయాలి. అలాగే రూల్ చేసి ఆయనకున్నటువంటి పరిధులను స్వాధీనపరచుకొని ఆయన కంట్రోల్లో ఉంచుకొని దాని మీద డొమినియన్ చేయాలి. అలాగే లేదంటే ఆ సీటుకు ఆయనకున్నటువంటి పవర్ తెలియకపోతే ప్యూర్ కూడా ఆయన డొమినియన్ చేస్తాడు, అందరూ లేదిస్తాడు. అలాగే అందుకని దేవుడు మనకేమిచ్చినాడు, మనం ఎప్పుడైతే గుర్తించినప్పుడు మనం దాన్ని రూల్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ గివెన్ బై గాడ్, ఇట్స్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. మనం ఎంత మాత్రం కూడా మీకు ఎంతమంది శత్రువులు, ఎంతమంది అపోజిషన్ డజంట్ మ్యాటర్. హల్లెలూయా. ఎందుకు నీకు ఎవరిచ్చినారు ఆ యొక్క సీట్, అధికారం? ఎవ్రీ అథారిటీ గివెన్ బై గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఆ అధికారానికి, దేవుడి ఇచ్చిన అధికారానికి మనం పొంది ఆ అధికారం ద్వారా మనము రూల్ చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. అధికారం గురించి ఒక అధ్యాయమే ఉన్నది. అయితే ప్రతి అధికారం కూడా దేవుని యొద్ద నుండే వచ్చింది. మన పైన ఉన్న అధికారం మనము లోబడాలి. ఎవ్రీ అథారిటీ, ఎవ్రీ థింగ్ ఏదైతే ఉందో అది దేవుని ద్వారానే కలుగుతుందో. వారి హిందువులా, ముస్లింసా, వీళ్ళ వాళ్ళ అని మనం ఏమి అధికారానికి లోబడాలి. We have to humble the authorities, higher authorities కు మనం humble గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. అయితే అపవాదికి దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తికి మించినటువంటి శక్తిని మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. ఒకసారి చూడండి లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను, తేళ్లను
త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద, ఇక్కడ చూడండి, శత్రువు బలమంతటి మీద, బలమంతటి మీద. శత్రువుకు ఒక బలం ఉన్నది, ఆ బలమంతటి మీద. చాలా ఇక్కడ చూడండి, శత్రువుకు ఉన్నటువంటి బలం ఉన్నది ఒకటి, ఆ బలం అంతటి మీద ఎక్సెసివ్ పవర్ నీకు ఇచ్చినాడు. అలాగే ఇది గ్రహించాలి. ఆల్రెడీ మనకు ఉన్నది దాన్ని గ్రహించాలి. శత్రువుకు ఉన్నటువంటి బలం అంతటి మీద మనకు బలము మీద అధికారం, బలము మీద అధికారం. బలం అంటే శక్తితో, బలంతో, అధికారం డిఫరెంట్. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ ఎవరన్నా అథారిటీ ఉంది, అధికారం, మాట చెప్తున్నారు. హల్లెలూయా, అది అధికారం. ఆ అధికారాన్ని మనకి ఇచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు శిలువలో ఏం చేసినాడంటే సాతానుకు ఉన్నటువంటి ఆయుధాలను, దాని యొక్క అధికారాన్ని తొలగించేసాడు. ఇప్పుడు మనం చూసినాం కదా, లూకాసు వార్త 4:5 ఈ లోకంలో ఉన్నటువంటి మహిమ ఇవన్నీ కూడా ఈ అధికారం అంతయు నాకు అప్పగింపబడినది. దానికి అప్పగింపబడిన ఆ యొక్క అథారిటీని తిరిగి మనకు అప్పగించాలి. we have to know that authority, ఆ అథారిటీని మనం కలిగి ఉండాలి. అథారిటీని కలిగి they have to rebuke, they have to calm and command that things. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏదైనా కండిషన్ అరౌండ్ కానీ మన చుట్టూ కానీ కుటుంబంలో కానీ ఏదైనా కూడా మనం అధికారం చలాంచాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఒక్కసారి చూడమా, లూకాసు వార్త 4:32 యేసు ప్రభు తన అధికారాన్ని ఎలాగో వ్యక్తపరిచినాడు. ఆయన వాక్యము అధికారముతో కూడి, ఆయన అధికారం, ఆయన వాక్యం ఎలా ఉంది? ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే అధికారంతో ఉన్నదంటే సత్యాన్ని ఎట్లా చెప్తారు? సత్యాన్ని చెప్పేవాడు ధైర్యంగా చెప్తాడు. సింహబలి చెప్తాడు, లేదు సార్ నేను చూసిన, నాకు తెలుసు, బల్ల గుద్ది గంట బజాయించి ధైర్యంగా చెప్తారు, అధికారంతో చెప్తారు. అంటే చూసిన వాడు కళతో చూసినాడు కంటే అలాంటి సాక్ష్యం ఇస్తారు. చూడని వాడు ఏం అట ఇవన్నీ అటాలనే క్లియర్. హల్లెలూయా, చెప్పేవాడు నిజంగా చెప్పేవాడు, సత్యం చెప్పేవాడు, వాళ్ళ చెప్తారు. హల్లెలూయా, అధికారంతో చెప్తారు. యేసు ప్రభు తనకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని భూమి మీద ఎందుకు పంపించినాడు? దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన అధికారంతో సమాజ మందిరంలో అనేక మందికి వాక్యము బోధించు, వాక్యంతో పాటు అధికారాన్ని కూడా చెలాయిస్తూ 36 చూడడం అక్కడే 4:36. యేసు ప్రభు అధికారంతో బోధించడం చూసి అందరూ విస్మయం పొందినారు. ఇది ఎట్టి మాట, ఇది ఎట్టి మాట, అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అథారిటీ అండ్ పవర్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఆ బోల్డ్నెస్, ఆ కరేజ్ ఎప్పుడు ఉంటుందని మనకు తెలిస్తుంది. మనము అందుకని యేసు ప్రభు మనకి ఏమి ఇచ్చినాడు? దిస్ బుక్ రివీల్స్ us who you are in Christ. క్రీస్తులో మనం ఏమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దీన్ని మనం గ్రహించి అప్పుడు మనం we have to act like Christ. హల్లెలూయా, walk like Christ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. మనకు యేసు ప్రభు బలిపడాలని చెప్పి మనకి ఇచ్చిన. హల్లెలూయా, ఆయన ఏమన్నారు? దేవుని కుమారుడు అన్నారు. We are also gods. హల్లెలూయా, మనం దేవుని కుమారులని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అనుమానమే అవసరం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఈ అధికారంలో పొంది ఉన్నాము. కాబట్టి మన స్థితిగతిలో ఎలాంటి గాలి రేగినా, అలలు కొట్టినా, సముద్రము రేగినా, మనల్ని ముంచి వేయాలని, మనల్ని నాశనం చేయాలని చూసినా కూడా మనం ఊరికే చూస్తూ ఊరుకోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఏదైనా ఇచ్చినాడంటే దాన్ని మనం భద్రపరచుకోవాలి. హల్లెలూయా, నిన్ను ప్రేమించి దేవుడు నీ దగ్గర తీసుకొచ్చినాడు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారమే కాదు, whatever that is, it is given by the grace of God. You have to hold it first. దాన్ని పొందుకోవాలి. పొందుకున్న తర్వాత అది దాని మీద రూల్ చేయాలి, డొమినియన్ చేయాలి. హల్లెలూయా, లేకపోతే అపవాదం నీ దగ్గర ఇస్తాడు. The thief comes from stealing and killing and destruction.
దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు. వారికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే వాడిని మనం ఎదిరించాలి. అందుకే అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ ఎదుటి పారిపోతాడు. అపవాదిని ఎదిరించకుండా వాడు వచ్చి మీ దగ్గర దొంగిలిస్తాడు. కాబట్టి మన దీవెనలు, ఆశీర్వాదాలు పట్టబడ్డారు. దేవుడు అన్ని కూడా మనకు తిరిగి ఇవ్వడానికి కావలసినటువంటి అధికారాన్ని, శక్తిని, బలము మనకు ఇచ్చినాడు. కాబట్టి మనం జస్ట్ దేవుడు ఏ మాట చెప్తున్నాడు దాని పైన మనం ఆగిపోయి ఆధారపడి ఆ ప్రకారం చేస్తే చాలు. పదవి దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎక్కడ ఉన్నది మనకు ఇవ్వబడిన అధికారం ఏంటంటే ఇక్కడ నుండి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఆపరేట్ చేయొచ్చు బై స్పిరిట్. అలాగే దట్ ఈస్ అథారిటీ అంటే పవర్. అందుకని యేసుప్రభువు చెప్తున్నాడు కదా, ఇంతకు జన్మించిన కదా మత్తయి సువార్త 28:18లో మనకు చూస్తే భూలోకమందు పరలోకమందు భూమి మీద ఎక్కడున్నా కూడా ఇస్ ఎన్ ఓమ్నిషియంట్ గాడ్, ఓమ్ని ప్రెజెంట్ గాడ్. అలాగే కాబట్టి ఇక్కడ నుంచి కలిస్తే ఐ సే children of God, the son of God, you use your authority. అలాగే చేసినప్పుడు ఇక్కడ నుంచి ఫిలిప్పీన్స్ కాదు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అలాగే దేవునికి మహిమ కలుగుగాక. అందుకని ఈ రోజు నుంచి పట్టుబడ్డారు మీకు అగేన్స్ట్ గా ఏదైతే లేస్తుందో దాన్ని మనం ఆనిచ్చి వేయాలి. కమాండెడ్ బీ కామ్, కమాండెడ్ బీ స్టిల్. అలాగే దేవునికి మహిమ అట్టి అధికారాన్ని పొందుకొని మనం ఉద్యోగ స్థానంలో ముందుకు సాగుతాం. అందరం ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దొంగతనం చేసినవి కానీ, చేయాలని చూసేది కానీ, ఏదైనా పట్టుబడ్డారు ఇట్ వాంట్స్ టు స్టీల్ ఫ్రమ్ యూ, యు హావ్ టు రైజ్ అగేన్స్ట్ దట్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్. కి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మానాడు తండ్రి నేను శిష్యులతో కూడా దూరంలో ప్రయాణం చేయించుండగా ఈ లోకాధికారి అయినటువంటి ఆ యొక్క ప్రిన్స్ ఆఫ్ ఎయిర్ ఇట్ వాంట్స్ టు డిస్ట్రాయ్ అండ్ కొలాప్స్ ఇన్ దట్ సీ లార్డ్. సముద్రంలో మిక్స్ చేయాలని చూసినప్పుడు ఆ గాలిని సముద్రంలో మీరు అణిచి వేసినారు. థాంక్యూ లార్డ్, నీకే వందనాలు. మీరు సముద్రం మీద నడిచి మీ యొక్క అధికారాన్ని రుజువుపరుచుకున్నారు. మీకు వేటి మీద అధికారంలో మీరు తండ్రి ప్రత్యక్షం మాకు కనబరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మీరు సముద్రం మీద మీరు నడవడమే కాదు, సంఘం యొక్క ముఖ్య నాయకుడైనటువంటి పేతురు కూడా సముద్రం మీద నడిచిన ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దట్ అథారిటీ అండ్ పవర్. లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘం ఎంత పాదాలలో ద్వారములు నిలువ నేరయాన్ని చెల్లించిన గొప్ప దేవానికి వందనాలు. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా యొక్క పరిస్థితుల్లో, మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మా యొక్క తగిన అరౌండ్ అవర్ సర్కమ్స్టెన్సెస్ whatever that are rising against us to collapse us, disturbing us, Lord, thank you Lord for the authority and the power given to us. We command in the name of Jesus every circumstance of ఏదైనా కానీ జస్ట్ మీరు మీ యొక్క స్థితిగతులకు మీకు వ్యతిరేకంగా లేచే వాటిని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. టేక్ అథారిటీ, టేక్ అథారిటీ ఓవర్ దట్. థాంక్యూ లార్డ్, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన అధికారంలో బట్టి వందనాలు, స్తోత్రాలు. మా ప్రజలను, మా యొక్క తల్లి కుటుంబాలను, మాకు కలిగిన సమస్తమును తండ్రి నేను దొంగిలించాలని, నాశనం చేయాలని, దాన్ని కొలాప్స్ చేయాలని సూచిస్తున్న ప్రతి విధమైన అంధకార దురాత్మ సాతాను శక్తులను కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. We bind it in the name of Jesus. We command them to be calm in the mighty name. We command them to be still in the mighty name of Jesus. Thank you Lord, నీకే వందనాలు. శత్రు బలమంతని కొట్టి వేస్తున్నాము దేవా. యేసునామం, యేసునామం, యేసునామం. We rebuke the enemy in the mighty name of Jesus. Leave my people, leave our families in the name of Jesus. Thank you Lord, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, every opposition, there are so many oppositions rising against us, especially the negative utterances in the name of Jesus. The enemy open his mouth to utter the negative, bad propaganda, gossiping against us in the mighty name of Jesus. I command the enemy in the name of Jesus. Your time is up right now. I command you to be calm in the mighty name of Jesus. I command you to shut your mouth in the mighty name of Jesus. Every against thing, every against thought, I rebuke you right now in the name of Jesus. Thank you Lord, thank you Lord. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీన్ని ఆశీర్వదించి మీరే మాట్లాడుతున్నారు. ఇది మొదలుకొని మా కుటుంబాల్లోని అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించుకుని ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లించు. నీచే మాకు
ఈ అధికారం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటుంది. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటాం. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగేస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you. God bless you. సంపూర్తిగా దీవించును గాక.